హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈరోజు మీకు సాంబార్ పెట్టడం చూపిస్తానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కందిపప్పు తీసుకోవాలండి. ఈ విధంగా కందిపప్పు అన్నది తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెడదామండి. 3 విజిల్ వచ్చే వరకు ఈ పప్పు ఉడికించి అప్పుడు సాంబార్ ఎలాగో చూపిస్తాను మీకు. అంతలోకి దాంట్లో కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకుని పెట్టుకుందాం. ఈ రకంగా చింతపండు గుజ్జంతా పులుసు అంతా తీసుకోవాలండి. మనకి ఈ రకంగా చింతపండు అంతా ఇలా వడకొట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన ముక్కలని బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఆనపకాయ అండి ఇది. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయింది కదండి. ఈ విధంగా మూత తీసుకుని పప్పు బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు పోసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసిన ఆనియన్, కట్ చేసి ఉంచుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఎండుమిరగాయ, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని పోపు పెట్టేసుకున్నామండి. బాగా వేసుకుందాం. కొంచెం మెంతులు కూడా బాగా ఈ విధంగా వేసుకోవాలి. బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ సాంబార్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పోపు తీసుకొని వేసుకోవాలి. బాగా ఈ విధంగా కలపాలండి. అంతే, మన సాంబార్ రెడీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.